బాదం పాలును ఇష్టపడిన వాళ్ళు దాదాపుగా ఉండరు. అయితే ఈ బాదం పాలు తాగాలంటే బయట తాగుతూ ఉంటాము, లేదంటే రెడీమేడ్ పౌడర్స్ దొరుకుతూ ఉంటాయి కదా మార్కెట్లో, అవి తెచ్చుకుని కలుపుకుని తాగుతూ ఉంటాం. అలా కాకుండా ఈ బాదం పౌడర్ మిక్స్ ఒకసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే ఎంతో రుచిగా ఉండే బాదం మిల్క్ తాగొచ్చు. ఇది ఎంతో ఆరోగ్యం కూడా. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో అరకప్పు వరకు బాదం వేసుకోవాలి. వీటిని సన్నని మంట మీద నిదానంగా వేయించుకోండి. ఇవి వచ్చేసి మనకు ఇవి కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి. అలాగే దగ్గరుండి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి, లేదంటే ఇవి త్వరగా మాడిపోతాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా కాస్త ఇలా రంగు మారేంత వరకు వేయించుకోండి. బాదం పప్పు పైన ఇలా సన్నటి పగుళ్ళులాగా రావాలి. అలా వచ్చేంత వరకు వేయించుకోండి. పగుళ్ళు రావటం మొదలవగానే వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇదే ప్యాన్లో ఒక 10 నుండి 15 వరకు జీడిపప్పు వేసుకోండి. ఇలా జీడిపప్పును కూడా సన్నని మంట మీదే వేయించుకోండి. జీడిపప్పు వేగటానికి మనకి ఎక్కువ టైం పట్టదండి. ఇవి త్వరగా వేగిపోతాయి, అలాగే రంగు కూడా త్వరగా మారిపోతాయి. అందుకే ఇలా కాస్త వేయించుకుని వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ రెండు కూడా చల్లారిన తర్వాత ఈ రెండింటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా జీడిపప్పు బాదం పప్పు వేసుకున్న తర్వాత దీనిలోనే 2-3 యాలకులు, ఒక పావు స్పూన్ వరకు కుంకుమ పువ్వు వేసుకోండి. ఇలా వేసుకుని మూత పెట్టేసి దీన్ని మెత్తని పొడిలాగా పట్టుకోండి. ఈ బాదం పొడి ఎక్కడా తరకలు లేకుండా మెత్తగా రావాలనుకుంటే ఒకసారి మిక్సీ పట్టుకుని జల్లించుకోండి. తర్వాత దీన్ని మరొకసారి మిక్సీ పట్టుకోండి. అప్పుడు బాగా మెత్తగా వస్తుంది ఈ పొడి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ బాదం పప్పు ఇంకా జీడిపప్పు పౌడర్ను ఒక గిన్నెలోకి తీసుకోండి. ఈ పొడిలోనే మనం ఒక పావు కప్పు వరకు పంచదార పొడిని వేసుకోవాలి. ముందుగా పంచదార తీసుకుని మిక్సీ పట్టుకోండి. ఈ పొడిని వేసుకోండి. ఒక అరకప్పు వరకు పాల పొడి వేసుకోవాలి. పాల పొడి అంటే మిల్క్ పౌడర్ అంటాం కదా, అది అరకప్పు వరకు వేసుకోండి. అలాగే కొద్దిగా ఒక చిటికెడంత వరకు పసుపును వేసుకోవాలి. పసుపు రంగు కోసం మాత్రమే వేస్తున్నామండి. అలాగే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా 4-5 తీసుకుని ఇలా సన్నని పలుకుల్లాగా కట్ చేసుకోవాలి. ఈ పలుకులను కూడా వేసుకోండి. ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోండి. మీరు పసుపు వచ్చేసి కేవలం రంగు కోసమే వేస్తున్నాం కాబట్టి మీరు కావాలంటే పసుపు క్వాంటిటీని ఇంకా పెంచి కూడా వేసుకోవచ్చు, మంచి రంగు కనిపించడానికి. కుంకుమ పువ్వు వేస్తున్నాను కాబట్టి ఒక పావు స్పూన్ వరకు, దాని నుండి మనకు పాలకు మంచి రంగు వస్తుంది. అందుకనే నేను పసుపును కాస్త తక్కువగానే వేస్తున్నాను. మీరు కావాలంటే పసుపుని ఇంకాస్త పెంచి వేసుకోండి. ఈ పిండిని చేత్తో మొత్తం కలిసేలాగా కలుపుకోండి. మనకు జీడిపప్పు బాదం పప్పు పొడి వచ్చేసి కొద్దిగా ముద్దలాగా ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. నిదానంగా ఇలా కలుపుతూ ఉంటే ఈ పౌడర్స్ అన్నీ కూడా బాగా కలిసి పొడి పొడిగా వచ్చేస్తుంది. అలాగే ఈ పొడి కలుపుకునేటప్పుడు ఎక్కడ తడి కానీ తేమ కానీ తగలకుండా చూసుకోండి. ఇలా మొత్తాన్ని కూడా అన్ని పొడులు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెలో పాలు పెట్టుకుని పాలను కాస్త మరగనివ్వండి. ఇలా మరుగుతున్న పాలల్లో మనం ముందుగానే చేసి పెట్టుకున్న ఈ బాదం మిక్స్ను 2 స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా వేసుకుని కలుపుకుంటూ మరిగించుకోండి. ఇలా బాదం మిక్స్ వేసుకున్న తర్వాత 1 లేదా 2 నిమిషాల పాటు కాస్త పాలను మరగనివ్వండి. అప్పుడు పాలు కాస్త చిక్కపడతాయండి. ఈ పాలు వచ్చేసి మనం వేడిగా తాగినా లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కాస్త చల్లారిన తర్వాత తాగినా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ పొడి వేసుకుని ఇంకాస్త ఎక్కువసేపు మరిగించుకుంటే పాలు చిక్కపడి దగ్గరగా వస్తాయి, ఇంకా రుచిగా ఉంటుంది ఈ బాదం పాలు వచ్చేసి. మీకు నచ్చితే తాగే ముందు 2-3 రేకులు కుంకుమ పువ్వు కూడా ఇలా పైన వేసుకోవచ్చు. లేదా ఇలా వేడి పాలల్లో మనం చేసుకున్న బాదం మిక్స్ను వేసుకుని ఇలా కలుపుకుని కూడా తాగొచ్చు. మనం చేసుకున్న ఈ బాదం మిక్స్ వచ్చేసి గాలి తగలకుండా ఉండే ఒక ఏదైనా గాజు సీసాలో పెట్టుకుంటే ఎక్కువ రోజుల పాటు నిలవ ఉంటుంది. అలాగే తేమ కూడా ఎక్కడ తగలకుండా చూసుకోండి. ఈ బాదం పాలు ఎంతో రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. మరి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ బాదం పౌడర్ మిక్స్ను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోని షేర్ చేయండి. అలాగే వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.